హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్, ఆదాబ్ గాయ్స్. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు గాయ్స్. సో నేను ఇప్పుడైతే అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా గాయ్స్, కైట్ లేపడానికి. సో అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. సో గాయ్స్ ఇప్పుడైతే వెళ్తున్నా గాయ్స్, కలుద్దాం అన్న వాళ్ళ ఇంటి దగ్గర. సో మా వాళ్ళు పతంగి లేపనికి అయితే వేరే దగ్గరకు అయితే వెళ్తున్నాం గాయ్స్, వేరే ఏరియాకి. సో ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటది గాయ్స్, వెళ్తున్నాం. సో చూడొచ్చు గాయ్స్, మా వాళ్ళు మొత్తం రెడీ చేసుకుంటారు, చెరుకలు మాంజా గింజా అన్ని రెడీ చేసుకుంటారు గాయ్స్. చూడొచ్చు పతంగులు గీతంగులు అన్ని. సో మన దగ్గర అయితే పెద్ద పెద్ద 2 ఉండలు అయితే ఉన్నాయి గాయస్ అవి. సో ఆ మాంజ అయితే ఘోరంగా ఉన్నది గాయస్. ఇక్కడ బయటికి తెలం, ఎందుకంటే పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. ఆ ఉండలు చూస్తే మమ్మల్ని అందరినీ వేసుకోపోతారు గాయస్ పోలీస్ స్టేషన్ కి. సో అక్కడ పోయినాక చూపెడతా గాయస్ మీకు ఉండలు అయితే. సో ఇప్పుడు వెళ్తున్నాం గాయస్ పతంగి లేపనికి అయితే. బ్లాగ్ ఎండ్ వరకు అయితే చూడండి గాయస్, ఘోరం ఫన్ అయితే ఉంటది. అన్ని మనమే దింపి పడేస్తాం గాయస్ పతంగి. చూడొచ్చు గాయస్, అందరూ మాంజలు చెరుక పతంగిలు అన్ని పట్టుకొని రెడీ ఉన్నారు గాయస్. సో చూడొచ్చు గాయస్, ట్రాఫిక్ అయితే ఎక్కువ కనబడతలేదు గాయస్ బ్రిడ్జ్ మీద. గాయస్ మీదికి అయితే పోతాం గాయస్ పతంగులు చెరుకలు పట్టుకొని. సో ఇదే గాయస్ బిల్డింగ్ మనం లేపేది. సో గాయస్ ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ అయితే వచ్చినాం గాయస్ పతంగి లేపుదామని. ఇక్కడ ఒక్క పతంగి కూడా లేతలేదు గాయస్. మనలో 4 లేస్తాయి పతంగిలు మీద. సో మన ఎవరైతే లేతలేదు గాయస్ పెంచేద్దామంటే. సో మనోడు గోసి కొడతాంటే, గట్టి కొడతాంటే గోసి వస్తలేదు. ఎర్ర పతంగి మనదే గాయస్. మన 4 లేస్తానే, మన ఎవరు పతంగిలు అయితే లేస్తలేరు గాయస్. చూద్దాం ఏమవుతుందో. ఇంటి దగ్గర లేచేటి గాయస్ పతంగిలు. వీడికి వచ్చినాం, మీరు ఏ పతంగిలు ఎత్తారు ఏం లేవు, అట్టిదే ఉన్నది కథ. సో ఏమైతే చూద్దాం. ఎవరైనా లేపితే మళ్ళీ మీకు లేపి చూపెడతా గాయస్. మన పతంగి డైరెక్ట్ తాగుడుతోనే వీకాలే. మొత్తం మనది చైనా మాంజా, గట్టిగా ఉంటది మొత్తం మాంజా, తాగుడుతోనే వీక్తుంది. సో చూద్దాం ఏమైతుంది అప్పటి వరకు. సో ఇక్కడ ఇక్కడ మనం లేపేది బిల్డింగ్ మీద. ఇది ఎవరిదో బిల్డింగ్ తెలియదు, వచ్చి ఎత్తానం గాయస్. ఇప్పుడు బిల్డింగ్ ఓనర్ వస్తే మనల్ని అయితే వెళ్ళగొడతాడు గాయస్. ఇక అట్లా తెరవకుండా వచ్చి మెల్లగా లేపుతాను. కొత్త బిల్డింగ్ ఇప్పుడే కడతారు బిల్డింగ్. చూడండి గాయస్ ఏమైతే చూద్దాం. మనది పోతుంది, ఎవరిది పోతుంది చూద్దాం. ఎవరైతే లేపుతలేరు, గారత్తాన్ని అని లేపుతలేరు గాయస్. సో గాయస్ చూడొచ్చు, మన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. కొంతమంది లేపుతాలు, కొంతమంది చూస్తాలు గాయస్ కూర్చొని. వేట చేస్తాలు ఎవరైనా లేపితే పెంచేద్దామని. సో చూడొచ్చు గాయస్, ఒక్కడు కూడా లేపుతలేదు గాయస్ కైట్. మనం లేపితే డైరెక్ట్ పెంచేద్దామని వేట మీద కూర్చొని చూస్తాలు గాయస్ మా వాళ్ళు. సో ఏం లేతలేవు గాయస్, పతంగిలే లేతలేవు అసలు. మేము ఇక్కడికి వచ్చే వేస్ట్ అయింది గాయస్. ఇక చూద్దాం అప్పటి వరకు ఏమైతుందో. సాయంత్రం వరకు లేపుతాయో లేవో చూద్దాం గాయస్. సో గాయస్ చూడొచ్చు, మనోడు గుర్రం లేపుతాడు కైట్. సో కోసి కొట్టు టింకు. మనమే ఉన్నాయి గాయస్ పతంగిలు, ఎవరు లేస్తారు. మనమే 3 పతంగిలు. గార్డెన్ లేస్తానే అది ఎవరో తెలియదు. అటు అక్కడ దాకా వెళ్తలేదు గాయస్, మా వెళ్తలేదు. మనోళ్ళు నొల్లి పెట్టుకుంటారు గాయస్, అలా పెయిన్ చేసుకుంటారు. చూడొచ్చు గాయస్ ఇక్కడ గాలి కూడా వస్తలేదు గాయస్ లేపుదామంటే. మనోడు ఇంకోడు పతంగిల కోసం ఉరికిండు గాయస్, అటు చెట్ల అటు చెట్లలో ఉరికిండు గాయస్. సో మీకు వచ్చినాక చూపెడతా పిల్లగాన్ని. 3 పతంగిలు దొరకబట్టిండు గాయస్. 3 పతంగిలు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకటి పేపర్ పట్టుకొస్తాడు, పేపర్ మనమే లేపుదాం, పేపర్ పతంగి. సో గాయస్ చూడొచ్చు, మీకు కనబడుతుంది అనుకుంటా వస్తాడు మా వాడు. వైట్ తెల్ల షర్ట్ వేసుకొని ఉన్నాడు గాయస్. అలాకెళ్ళి అగో పతంగిలు కనబడుతుంది గాయస్. గోడ దునుకుతాడు దొంగ లెక్క. అది స్కూల్ గాయస్ అసలుకే. మళ్ళీ అక్కడ ఎవరైనా వాచ్మెన్ ఎవరైనా చూస్తే ఇక మన అందరు కొల్ల అయితే వాళ్ళకి కొడతాడు గాయస్. ఆడ అద్దన్న అంటే ఉరికి తీసుకొస్తాడు గాయస్. దొరుకుతాడు గోడలు. అవును గాయస్, ఉరికొస్తాడు కనబడతాను అనుకుంటా మీకు. చూడొచ్చు గాయస్, ఇవాళ గంత పెద్ద అయిండు, పతంగిల కోసం ఉరుకుతాండు గాయస్. అవ్వండి గాయస్, 3 పతంగిలు ఉన్నాయి ఆయన దగ్గర. 2 కవర్ ఉన్నాయి, ఒకటి పేపర్ ఉన్నదట గాయస్. ఇక అది ఏంటిదో తెలియదు స్టోరీ, చూద్దాం అప్పటి వరకు. మీదికి వస్తున్నాడు, చూపెడతా గాయస్ మీకు. మీదికి వచ్చినాక దగ్గర నుంచి అయితే చూపెడతా గాయస్ అన్ని. సో గాయస్ చూడొచ్చు గాయస్, వాడు నవ్వుకుంటూ వస్తాడు గాయస్ మీదికి. చూడొచ్చు గాయస్, అంత 2 పతంగులు ఉన్నాయి గాయస్. 3 పతంగులు అనుకున్నాం కానీ 2 పట్టుకొచ్చిండు గాయస్. ఇక కెమెరా దిక్కు చూస్తలేడు గాయస్, మెల్లగా సిగ్గుపడుకుంటాడు పోతాడు గాయస్. ఆడు అయినా కానీ పతంగులకి ఉరుకుతాడు గాయస్, కింద పెద్ద అయ్యి. 2 పతంగులు ఉన్నాయి గాయస్, అవి కూడా ఇప్పుడు మనమే లేపుతాం గాయస్ పతంగులు. సో గాయస్ ఇంటికి అయితే వెళ్తాం గాయస్. ఇక్కడ మొత్తం పతంగులు మనం మొత్తం వేట చేద్దామని వచ్చినాం గాయస్, కానీ పతంగులు లేస్తలేవు గాయస్. ఇక్కడ ఇంటి దగ్గర చూద్దాం, లేస్తలేవు. లేస్తే డైరెక్ట్ అన్ని కోసేద్దాం గాయస్. ఇంటి దగ్గర అన్ని పతంగులు మనదే ఉండాలి, పతంగి డైరెక్ట్ అట్లా పోద్దాం గాయస్. ఇప్పుడైతే పోతాను ఇంటి దగ్గరికి, చూద్దాం ఇంటి దగ్గర లేతలేవు. సో గాయస్ కిందికి అయితే వచ్చేసాం గాయస్. చూడొచ్చు మన వాళ్ళందరూ పోతారు. ఒక బండి పోయింది, ఇంకో బండి పోతాను గాయస్. ఇంటి దగ్గర పోయినాక చూద్దాం గాయస్. ఇంటి దగ్గర లేస్తే పతంగులు అన్ని కోసి పడేద్దాం గాయస్. సో ఇప్పుడైతే నడుపుతాను ఇంటి దగ్గరికి. సో మన వాళ్ళు దింపరాని వేలు, నా పిల్లలను దింపరాని వేలు గాయస్. సో ఇప్పుడు నడతాం గల్లీలో. సో గాయస్ ఇంటి దాకా అయితే వచ్చేసాం గాయస్. చూడొచ్చు, సో ఈడ కూడా పతంగులు అయితే లేస్తలేవు గాయస్. సో గాయస్ ఎవరైతే పతంగులు అయితే లేపుతలేరు గాయస్, ఇక లోపల పోయి కూర్చుంటాం గాయస్. కాసేపు కూర్చొని సాయంత్రం వరకు లేపుతారు, చూద్దాం గాయస్ లేపుతారో లేపరో.
ఎవరైతే కైట్స్ అయితే లేపుతలేరు గాయస్ చూడొచ్చు, ఒక్క కైట్ కూడా లేపుతలేదు. సో గాయస్ చూడొచ్చు, ఇక మేము కాసేపు అయినాక లేపుతాం గాయస్. ఎవరన్నా లేపితే లేపుతాం గాయస్, లేకుండా సపరేట్ ఉంటాం. ఇప్పుడైతే లోపల కూర్చుంటాను గాయస్. అరే అభిలాష్, లివియా 2 సంవత్సరాలకు వస్తాను సార్. ఎందుకు పోతాను బడికి ఎందుకు పోతాను? ఒక పూట తినేకి అన్నం వేస్ట్ అయింది ఇంట్లో, ఒక పూట తిని గుడ్లు తిని అందుకే పోతాను. మీ సార్ పేరేంటి? సార్ పేరు పోచయ్య, జాడి పోచయ్య. మీ క్లాస్ టీచర్ పేరు? శిరీష. మీ తెలుగు సార్ పేరు? రమేష్ సార్. నువ్వు బడికి అందుకు పోతానా? చదువుకోవా? 10th 2 మార్కులు తెచ్చుకోండి. 400. నువ్వు బడికి తిన్నాను పోతే 400 ఎక్కడ తేరా? ఏ అన్నవాడు తినరావరన్నా లంచ్ చేసారబ్బా బడివి. సో గాయస్ ఇప్పుడు మీదికైతే ఎక్కుతాను గాయస్, పతంగులు కొన్ని లేస్తాను గాయస్, పెంచేద్దాం పై. సో ఇప్పుడైతే మీదికైతే వస్తాను గాయస్. చూడొచ్చు గాయస్ మన లేపుతాలు వెనకాల పతంగులు. సో బాగానే లేస్తాను గాయస్ పతంగులు. మరి వెనక బిల్డింగ్ వాళ్ళు మన వాళ్ళు కూడా. సో ఇక్కడ లేస్తాను గాయస్, అందరూ మన వాళ్ళు లేపుతాలు. మీద కూడా గట్టిగానే లేస్తాను గాయస్, చూపెడతా మీకు. సో చూడొచ్చు గాయస్ పతంగులు మంచిగానే లేస్తాయి. అప్పటి నుంచి లేవాలి కానీ ఇప్పుడు సాయంత్రం అయితే లేస్తాను గాయస్. చూడొచ్చు చిన్న చిన్న గరపడతాయి. సో ఇప్పుడు పెంచైతే వేద్దాం గాయస్, ఎవరిది పోతుందో చూద్దాం. పెంచేద్దాం, మనది పోతుందో వాళ్ళది పోతుందో. మనైతే మాంజ గట్టి ఉన్నది గాయస్, మన మాంజ డైరెక్ట్ చైనా మాంజ ఉన్నది మన దగ్గర, తాకుతూనే వీక్తుంది వాళ్ళది. సో చెప్పలేం, వాళ్ళ దగ్గర కూడా చైనా మాంజ ఉంటే మనది వీక్తుంది, వాళ్ళది వీక్తుంది. చూద్దాం గాయస్, ఎవరిది పోయినా ఏం కాదు గాయస్, కానీ మనకు ఫన్ అయితే ఘోరంగా అవుతుంది గాయస్. లాంగ్ నిండు వరకు అయితే చూడండి గాయస్. ఇప్పుడైతే కైట్స్ లేపుతాం గాయస్ ఇప్పుడు మేము. సో వెనకాల మనం లేపుతాలో అది మనమే ఇప్పుడు పడతాం పై. సో గాయస్ చూడవచ్చు, 15 లేపుతాను గాయస్, ఏం చేద్దాం. సో ఇక్కడ కింద ఉన్న పతంగి మనదే గాయస్, ఇప్పుడే వచ్చిన కాబట్టి ఇప్పుడే లేపుతాను గాయస్. సో గాయస్ అన్ని పతంగులు అయితే కోసేసాం గాయస్, ఒక పతంగి కూడా లేతలేదు. సో అక్కడ మన ఒకదే లేస్తుంది గాయస్ పతంగి, అది పిలానికి ఇచ్చినాం, అప్పటి నుంచి లేపి లేపి ఇచ్చిన గాయస్. సో అన్ని పతంగులు అయితే కోసేసా గాయస్, ఒక పతంగి కూడా లేదు అక్కడ మీద. సో మన ఒక్కదే ఉంది గాయస్ పతంగి అయితే లేచేది. సో ఇప్పుడైతే చీకటి అయిపోయింది గాయస్, మళ్ళీ ఇంకా లేపుదాం అనుకున్నాం కానీ అందరూ అయితే కోసేసాం గాయస్, పతంగులు ఒక్కటి కూడా కనబడతలేదు. సో చీకటి కూడా అయిపోయింది గాయస్, పతంగి మనదే, మన పతంగి మనకే కనబడతలేదు గాయస్. సో గాయస్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ గాయస్, బాయ్ గాయస్, లవ్ యూ టు ఆల్.